ఈరోజు ఉదయం నుంచి కూడా ఏదైతే జెడ్పీటీసీ ఎలక్షన్స్ నడుస్తున్నాయో మన పులివెందలు కానీ ఒంటిమెట్ట కానీ ఏ విధంగా జరుగుతుందో మీరు చూస్తున్నారు. కనీసం ఓటర్ అనే వ్యక్తిని బయటికి రానివ్వకుండా ఓటర్లు కూడా పోలీసు కాళ్ళు పట్టుకొని మా ఓటు మాకు వేసుకునే అవకాశం కల్పించండి అనే పరిస్థితికి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది అని చెప్పి మీ అందరికీ ఒకటి తెలియపరుచుకుంటున్నాను. ఇంత దారుణంగా, ఇంత నికృష్టంగా, ఇంత రౌడీజంగా, ఇంత దుర్మార్గంగా నాకు తెలిసి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడు కూడా ఎన్నికలలో జరిగిన పరిస్థితి లేదు. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళకి 15 నెలల పరిపాలనలో చెప్పుకోవడానికి ఏ అవకాశాలు లేక ఈ ఓటమి భయంతో దుర్మార్గంగా డబ్బుని, అధికార దుర్వినియోగాన్ని అన్నీ చేసి కడపలో ఏదైతే పులివెందుల ఎలక్షన్ జరుగుతున్నాయో పక్క జిల్లాల నుంచి మనుషులు తీసుకొచ్చి ఓటేసే పరిస్థితి వచ్చిందంటే ఎంత దుర్మార్గంగా ఉందో ఈ ప్రభుత్వ పరిపాలన మనందరూ కూడా అర్థమవుతుంది. కనీసం క్యాండిడేట్ కూడా బయటికి వెళ్ళలేని పరిస్థితి, ఏదైతే మా వైసీపీ క్యాండిడేట్ ఉన్నాడో బయటికి వెళ్ళలేని పరిస్థితి, స్థానికంగా ఉన్న ఎంపీని హౌస్ అరెస్ట్ చేయడం, వైఎస్ఆర్సీపీ నాయకులు అంటే చాలు ప్రతి ఒక్కరిని కూడా హౌస్ అరెస్ట్ చేయడం, పోలీసులు గన్నులతో బెదిరించడం, మహిళలు కూడా సాక్షాత్తు మాకు ఓటు హక్కు కల్పించండి అని చెప్పిన పోలీసుల్ని మొరపెట్టుకున్న పరిస్థితి ఈరోజు పులివెందులో కనిపిస్తుందంటే ఎంత దుర్మార్గ పరిపాలన మనందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు ఒక్క స్థానిక సమస్యల ఎన్నికల కోసం ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తారా? ఒకళ్ళు గెలిస్తే మాత్రం ఏం జరుగుతుంది? మీకు ఏం జరుగుతుంది? సునకానందం తప్ప ఏమీ లేని పరిస్థితి. ఇందాక కూడా చెప్పారు రాంబాబు గారు, గతంలో నంద్యాల ఎన్నికల్లో కూడా మీరు ఇదే విధంగా చేసి గెలిచారని చెప్పని. అదే నంద్యాలలో పబ్లిక్ ఎలక్షన్స్లో 50,000 మెజారిటీతో నంద్యాల ఎమ్మెల్యే గెలిచాడు. అక్కడ చంద్రబాబు నాయుడుకి గుర్తుపెట్టుకోండి, ఈ ఎన్నికలు ఏదో చేసుకున్నాం మీ అయిపోయానని చెప్పి అనుకుంటున్నారేమో. తప్పకుండా ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కానివ్వండి, ఎప్పుడు సార్వత్రిక ఎన్నికలు వచ్చినా కానివ్వండి, డిపాజిట్ లేకుండా కూటమి ప్రభుత్వాన్ని ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కనీసం ఒక సంక్షేమ పథకం అమలు లేదు, ఒక అభివృద్ధి లేదు, ఒక సుపరిపాలన లేదు, ఎటువంటి మంచి పరిపాలన లేకుండా దుర్మార్గంగా పరిపాలిస్తూ దోచుకోవడానికి, అదేవిధంగా ప్రజల్ని మోసం చేయడానికి, ప్రజల్ని వంచడానికి, ప్రజల్ని అందరూ కూడా ఇబ్బంది పెట్టడానికి పరిపాలన సరిపోతుందని చెప్పి ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. మేమందరం ఒకటే కోరుకుని ఈరోజు ఎలక్షన్ కమిషన్ని ఇప్పటికే అనేక సార్లు కలిసాం, సరిగ్గా చర్యలు తీసుకోండి అని చెప్పని. వాళ్ళ అధికారులందరూ కూడా సరిగ్గా చర్యలు తీసుకున్నారని చెప్పని వీళ్ళకి తప్పుడు ఫీడ్బ్యాక్ ఇవ్వడం అనేది చాలా బాధాకరం. ఎవరైతే అధికారులు ఉన్నారో ఇప్పటికైనా కానీ స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో ఎన్నికలు జరపాలని మాత్రం మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం.